అందరూ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏదైనా ఉంది అని అంటే కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్గా కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కంప్లీట్ మీ మీద, మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇండియాలో ఒక పర్టికులర్ బ్యాచిలర్స్ ఆర్ డిగ్రీ ఏమైనా చేసి ఉంటే దానికి రిలేట్ అయ్యేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంటే దానికి, లేదా మేము స్విచ్ అవుతాం అనుకుంటే స్విచ్ అవ్వచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. అక్కడ వేరే కోర్స్ చేసి ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ నాది వచ్చేసి బిజినెస్ అనలిటిక్స్. సో నా కోర్స్ వచ్చేసి బిజినెస్ సైడే వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ కీ స్కిల్స్ వచ్చేసి స్టాక్ హోల్డ్ మేనేజ్మెంట్. మనకి ఫస్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ తెలిసి ఉండాలి, అండ్ మనకి ఎక్సెల్ వచ్చి ఉండాలి, అండ్ సీక్వెల్ కూడా వచ్చి ఉండాలి, అండ్ మనకి కమ్యూనికేషన్, కొలాబరేటింగ్ అండ్ వర్కింగ్ విత్ ద క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. యూకే గవర్నమెంట్ ఏ సెక్టార్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయో నత్తి నాకు యూకే గవర్నమెంట్ ఏ సెక్టార్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయో ఒక లిస్ట్ పెడతాయి. సో ఆ లిస్టుని బట్టి మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. మన కోర్స్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మనకి జాబ్కి అప్లై చేసుకుంటే జాబ్స్ తొందరగా వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, లేకపోతే డిఎం చేయండి. సో నేనైతే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, మీరు కమెంట్ చేస్తే.